ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఏసీబీ విచారణ కొనసాగుతోంది. కేటీఆర్ అరవింద్ కుమార్ వాంగ్మూలం ఆధారంగా ఏసీబీ అధికారులు బిఎల్ఎన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. బిఎల్ఎన్ రెడ్డి విచారణ కీలకం కానున్న నేపథ్యంలో అధికారులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇదే కేసులో ఇప్పటికే బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ అధికారులు విచారించారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఏసీబీ విచారణ కొనసాగుతోంది. కేటీఆర్ అరవింద్ కుమార్ వాంగ్మూలం ఆధారంగా ఏసీబీ అధికారులు బిఎల్ఎన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్టు తెలుస్తోంది. బిఎల్ఎన్ రెడ్డి విచారణ కీలకం కానున్న నేపథ్యంలో అధికారులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇదే కేసులో ఇప్పటికే బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ అధికారులు విచారించారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఏసీబీ విచారణ కొనసాగుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్ అందించే సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్, బిఎల్ఎన్ రెడ్డి ఏసీబీ విచారణ నేపథ్యంలో అప్డేట్స్ ఏంటి? ఉదయం నుండి బిఎల్ఎన్ రెడ్డి అంటే మాజీ హెచ్ఎండి ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి కొనసాగుతుంది. అది ఏసీబీ సమక్షంలో కూడా ఆయన విచారిస్తున్న పరిస్థితుంది. ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించిన అంశంలో కూడా అప్పుడు బిఎల్ఎన్ రెడ్డి హెచ్ఎండి చీఫ్ ఇంజనీర్ గా ఉన్నారు. అయితే ప్రధానంగా బిఎల్ఎన్ రెడ్డి ఈ నిధులు అంటే 50 కోట్లకు సంబంధించిన నిధులలో కూడా బిఎల్ఎన్ రెడ్డి అంటే సంతకాలు కూడా ఉన్నట్టు కూడా ఏసీబీ ప్రాథమికంగా నిర్ధారించిన నేపథ్యంలో కూడా ఏ విధంగా ఈ నిధులు ట్రాన్స్ఫర్ చేశారు, పర్మిషన్ లేకుండా ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాల్సినంత అవసరం ఉంది, ఎవరు చెప్పారు, ఎవరి ఆదేశాలతో కూడా ఈ వ్యవహారం చేశారనే అంశాలపై కూడా సుదీర్ఘంగా ఏసీబీ అయితే విచారిస్తుంది. అయితే ఇంతకు ముందే కూడా ఈడీ కూడా ఇంతే కేసులో కూడా ఈడీ బిఎల్ఎన్ కూడా విచారించి సుదీర్ఘంగా 7 గంటల పాటు విచారించింది. అనంతరం కూడా దీనికి సంబంధించి ఏసీబీ కూడా విచారిస్తుంది. ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించిన అంశంలో కూడా ఏసీబీ ఇప్పటికే A1 గా మాజీ మంత్రి కేటీఆర్ ని చేర్చింది. అదేవిధంగా A2 గా అరవింద్ సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3 గా బిఎల్ఎన్ రెడ్డి. ఈ నేపథ్యంలో కూడా బిఎల్ఎన్ రెడ్డిని ఇప్పటికే ఈడీ విచారించింది. ఏసీబీ ఈ రోజు విచారిస్తున్న పరిస్థితి. కొన్ని కీలక అంటే నిన్న ఏసీబీ కూడా కేటీఆర్ ని మాజీ మంత్రి కేటీఆర్ ని కూడా విచారించింది. ఈ క్రమంలో కూడా కేటీఆర్ నుండి అంటే కొన్ని అంటే కేటీఆర్ నుండి ఏదైతే రాబడ్డటువంటి అంశాలకు సంబంధించిన అంశాలను కూడా బిఎల్ఎన్ రెడ్డితో కూడా రాబడడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే మొత్తంగా ఏసీబీ దీనికి సంబంధించి ఈ ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించిన అంశంలో దూకుడు తీర్చిందని చెప్పొచ్చు. అయితే ఈ గవర్నర్ ఆమోదం కావచ్చు, అదేవిధంగా కేబినెట్ ఆమోదం లేకుండా 10 కోట్లు ట్రాన్స్ఫర్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది. అదేవిధంగా ఏదైతే అంటే ఎన్నికల కోడ్ ఉన్నా కూడా ఎవరు ఆదేశించారు, దీనికి ఫైల్ మూవ్ చేయడానికి కూడా ఎవరు ఆదేశాలు జారీ చేశారనే అంశాలపై కూడా ప్రశ్నలు వచ్చి చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే గత సంవత్సరం అంటే అక్టోబర్ 3న నిధులు 47 కోట్లకు సంబంధించిన నిధులు ట్రాన్స్ఫర్ చేశారు. 9న ఎన్నికల కోడ్ వచ్చింది. కానీ అక్టోబర్ 30న దీనికి సంబంధించిన అగ్రిమెంట్ జరిగింది. అంటే అగ్రిమెంట్ జరగక ముందు ఎందుకు నిధులు ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది,
కోడ్ వచ్చినాక కూడా ఎందుకు అగ్రిమెంట్ జరిగింది అనే అంశాలు కూడా ప్రధానంగా ప్రశ్నలు ఆన్సర్ రావడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పొచ్చు. అయితే మరికొంత కూడా అంటే సాయంత్రం వరకు కూడా ఏసీబీ అయితే విచారణ కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇప్పటికే ఏదైతే సీనియర్ ఐఏఎస్ అధికారికి సంబంధించిన అరవింద్ కుమార్ కూడా విచారించిన ఏసీబీ ఆయన నుండి రాబట్టినటువంటి సమాధానాన్ని బేస్ చేసుకుని కూడా బిఎల్ రెడ్డిని విచారిస్తున్నారు. ప్రధానంగా ఇద్దరికి ఈ అంశాలు కూడా కీలకం. ఎందుకంటే కేటీఆర్ ఆదేశాలతో కూడా ఈ ఇద్దరు అమలు చేసిన నేపథ్యంలో కూడా ఏ విధంగా రాబట్టారనే అంశాలపై కూడా ప్రధానంగా విదేశీగా అంటే డబ్బుల్ని డాలర్ రూపాయల్లో కూడా మార్చి ఏదైతే విదేశాలకు తరలించిన నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి పలు అంశాల మీద సీరియస్ గా వాళ్ళని క్వశ్చన్ వేస్తున్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.